జీవింపచేసిన నీకే నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన సారాగర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. Praise the Lord. మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మరి ఈరోజు మీ అందరితో కలిసి మీతో పాటు ఒక కుటుంబముగా దేవుని ఆరాధించడానికి, దేవుని యందు ఆనందించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అలాగనే మరి ఇందాక బ్రదర్ చెప్పినట్లుగానే
మరి నేను ఇక్కడ రావడానికి కారణము మరి ప్రమోద్ పాస్టర్ గారు నర్సీపట్నంలో మరి ఒక మీటింగ్లో మేము కలిసినప్పుడు మరి పాస్టర్ గారు మాతో మాట్లాడుతూ మరి అనేక విషయాలు మేము చర్చించుకున్నాం. నా యొక్క సాక్ష్యాన్ని అన్నీ పంచుకున్నప్పుడు ఆయన చాలా సంతోషించారు. అదేవిధంగా కాంటాక్ట్లో ఉన్నప్పుడు మరి మొన్నటి దినాన అంటే అక్టోబర్ 3, 4 తేదీ అనుకుంటాను, ఆ తేదీల్లో ఫోన్ చేసి మరి బ్రదర్ గారు మరియు మరి మీ డీకన్ బోర్డ్ చైర్మన్ గారు కూడా నాతో మాట్లాడి మరి నిజంగా నేను బిజీ అయినప్పటికీ నేను తర్వాత మాట్లాడతాను అన్నా సరే మరి ఓపికతో వహించి మరి మళ్ళా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నెలలో అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన మా స్త్రీల కూడికలు పిలవనంపండి. వారు వచ్చి ఏం చేయాలండి? రోదన చేయాలి. రోదన చేస్తే, మనం వచ్చి ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే మన దేశము బాగుపడుతుంది. ఈరోజు చాలాసార్లు మనం చాలా విషయాలు చర్చించుకుంటాం. దేశ పరిస్థితి ఇలా అయిపోయింది, మండల పరిస్థితి ఇలా అయిపోయింది, మన కుటుంబ పరిస్థితులు ఇలా అయిపోయావి అని చర్చించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన దగ్గర కోరేది ఏంటంటే మన కుటుంబాల కోసం కానీ, మన యొక్క సంఘము కోసం కానీ, లేకపోతే మనం జీవిస్తున్న ఈ జిల్లా లేకపోతే రాష్ట్రం కోసం కానీ మనం ఏం చేయాలండి? కన్నీటితో ప్రార్థన చేయాలి. నిజమే, గొప్ప స్త్రీలను దేవుడు విమోచన కార్యంలో వాడుకున్నాడు. కానీ వారు చేసిన పనులేమి గొప్పవి కాదు. చాలా సింపుల్ కార్యాల ద్వారా, చాలా బేసిక్ విషయాల ద్వారా వాళ్ళు వారి జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి వారు నిలబెట్టబడ్డారు దేవుని చేత. ఇందాక మనం చర్చించుకున్నాం, దెబోరా వంటి నాయకురాలు కదండి, తామారు వంటి జీవితాలు దేవుడు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. కానీ చాలాసార్లు మనం కూడా ఎలాగైపోతామంటే క్యాల్కులేటర్స్ బాగా వాడాక ఏమైపోద్దంటే కొన్నిసార్లు బేసిక్ లెక్కలు అడిగినా క్యాల్కులేటర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన మైండ్ అంతా ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. కొన్నిసార్లు చాలా బేసిక్ లెక్కలు చెప్పిన పిల్లలు వెంటనే ఫోన్ తీసుకొని, ఈరోజు మనం కూడా ఏదో లెక్క పెట్టాను వెంటనే మన ఫోన్లో ఉన్న క్యాల్కులేటర్స్ని, ఒకప్పుడు లెక్కలు ఎలా వేసేవాళ్ళము చాలా మైండ్లోనే వెంటనే మనం లెక్కలు వేసాం. కానీ కొన్నిసార్లు మనం బేసిక్స్ మర్చిపోతూ ఉంటాం. ఈరోజు కూడా నేను కొంతమంది స్త్రీలను లేకపోతే ఒక స్త్రీ ద్వారా మీకు బేసిక్ విషయాలు, తన జీవితంలో తను చేసిన సింపుల్ కార్యాల ద్వారా ఎలా బైబిల్ గ్రంథంలో తన పేరును ఉంచుకుంది. ఈరోజు బైబిల్లో కొంతమంది స్త్రీల పేరును మనం అనుకుంటాం వారిలో ఏమీ లేదు. మనందరికీ అలవాటు ఏంటంటే చాలాసార్లు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం చాలా సులువైన విషయము కదండి. స్త్రీలకి కూడా అది చాలా ఈజీగా ఆ బలహీనతలో పడిపోతూ ఉంటాం. ఎదుటి వాళ్ళు ఎంత మంచి ఉన్నా సరే ఆ ఒక్క చిన్న విషయంలో వెనక్కి లాగుతూ ఉంటాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది. తరచూ తన జీవితంలో ఉన్న నెగటివ్ పాయింట్నే మనం ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉంటాం. తరచూ తన జీవితంలో ఉన్న ఆ నెగటివ్ విషయాలు ఏమైతే ఉన్నాయో దాన్ని చూసే ఆమెను గురించి చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనమందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళమే ఎక్కువ ఉన్నామని నేను నమ్ముచున్నాను. మనకు తెలుసు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంటుంది. చాలాసార్లు హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఏదైనా గొప్ప ఆఫీసెస్లో కానీ ఒక బోర్డు ఉంటుంది. అందులో ఏముంటుందంటే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో ఒకే స్త్రీ జీవితంలో తనకున్న గొప్ప విషయాలేంటి, అదే స్త్రీ జీవితంలో కొన్ని లోపాలేంటి అని చూపిస్తూ ఈరోజు మనం తనలో ఉన్న నెగటివిటీని పక్కన పెట్టి పాజిటివ్ విషయాల ద్వారా మన జీవితాల్ని మనం పెంపొందించుకోవాలి, మనం ఉత్తేజపరచబడాలి, ఉజ్జీవపరచబడాలి అని ఆశపడుతూ మీ ముందు ఒక స్త్రీని పెట్టాలనుకున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఎస్, చాలండి, చాలు. ఫస్ట్ 38లోనే మనకు ఒక సంఘటన కనిపిస్తుంది. ఇక్కడ ఏముందంటే యేసు ప్రభు వారు ఆ యొక్క గ్రామము నుంచి వెళ్తుండగా, బేతని అనే గ్రామము నుంచి వెళ్తుండగా అక్కడ ఒక స్త్రీ ఉంది. తన పేరేంటండి? మార్తా.
మార్తా అనే స్త్రీ అనగానే చూసారా, ఇప్పుడు మార్తా అనగానే మీ అందరికీ కూడా, మీరందరూ బైబిల్ జ్ఞానులు ఈరోజు క్విజ్ కోసం కూడా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి, మరి ఆ మార్తా అనగానే మనకు వెంటనే తన జీవితంలో ఉన్న ఒక నెగటివ్ పాయింట్ టక్కన మనకి గుర్తొస్తూ ఉంటుంది. తిని ఈ యొక్క విషయంలో తను వెనకబడి ఉంది అని. కానీ ఈరోజు తన జీవితం నుంచి 2 విషయాలు, మేలుకరమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మార్తా తన జీవితంలో తన ఇంటికి ఎవరిని ఆహ్వానించిందండి? యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తుంది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఎవరికైనా తెలుసా? అప్పటి వరకు వాళ్ళందరికీ అవగాహన ఉందా? ఈయనే దేవుని యొక్క కుమారుడు, ఈయనే మన విమోచనకర్త, ఈయనే మన జీవితంలో మనకి రక్షణ అందిస్తాడు అనే విషయం ఎవరికైనా తెలుసా? తెలీదు. అయినా సరే మార్తాలో ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే, షీ వాస్ రెడీ టు వెల్కమ్ ఎవ్రీ వన్ టు హర్ హౌస్. తను హాస్పిటాలిటీలో ప్రాధాన్యత పొందిన ఒక స్త్రీగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తను ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ గ్రామము నుంచి వెళ్తున్నారో వెంటనే తన ఇంటికి యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తుంది. ఈ రోజుల్లో నేను కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతానండి, ప్రాక్టికల్ విషయాల్ని ఎత్తి. ఎందుకంటే ఈరోజు ఏవో జరగని విషయాల గురించి కాదు, కానీ డైలీ లైఫ్ స్టైల్ ద్వారా చెప్పాను కదా, బేసిక్ సింపుల్ లైఫ్ స్టైల్ ద్వారానే మనం దేవుని యొక్క విషయంలో ఎలా గొప్పగా ఉండగలమో. ఎందుకంటే రెబెకాని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? రెబెకా అందమైన దాన్ని అనా? రెబెకాని ఎలియేజర్ ఎందుకు చూస్ చేసుకున్నాడు? తనకున్న గుణాన్ని బట్టి, తన క్యారెక్టర్ని బట్టి, తనకున్న అలవాటును బట్టి. రెబెకాకి అందం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తనలో చూస్ చేయడానికి కారణమైతే ఏంటి అంటే, షీ వాస్ వెరీ జెనరస్. తనకి ఒకరు కేవలం నా దాహం తీర్చడానికి నీళ్ళు ఇవ్వమ్మా అని అంటే, ఎలియేజర్ అనుకున్నవన్నీ తనకు తెలుసా? తెలీదు, ఏమాత్రం అవగా. కానీ తన జీవితంలో తనకున్న అలవాటు ఏంటి అని అంటే, ఇదిగో తనతో పాటు ఒంటెలు ఉన్నాయి కదా, పాపం మూగజీవులు, వాటికి నీళ్ళు కూడా కావాలి. అవి కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేశాయి కాబట్టి ఎలియాజర్కి ఇస్తూ, ఇదిగో నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోస్తాను. తన లైఫ్లో ఉన్న బిల్డప్ క్యారెక్టర్, తనలో ఉన్న గుణాన్ని దేవుడు చూశాడు కాబట్టి తను ఎన్నుకోబడిన ఒక స్త్రీగా మనం అక్కడ చూస్తున్నాం. అలాగే మార్తాలో కూడా ఈ ఉన్న లక్షణం ఏంటంటే, తను చాలా చక్కగా అతిథి సత్కారం చేస్తుంది. ఈరోజు ఎంతమంది మన ఇంటికి చుట్టాలు బంధువులు వస్తున్నారంటే సంతోషిస్తున్నారు? ఎంతమంది అండి? వెరీ లెస్. ఒకప్పుడు బంధువులు ఇంటికి వస్తున్నారంటే అదే పండగ, అవునా? ఒకప్పుడు చుట్టాలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇంటికి వస్తున్నారంటే అదే పండగ వాతావరణం. కానీ ఈరోజు పండగ పూటైనా వస్తామంటే మన గుండెలకి బహం పడిపోతుంది. అమ్మ వస్తున్నారా, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ కింద నేను పరిచర్య చేయాలి. కొన్నిసార్లు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అబ్బా ఇన్ని రోజులు నేను కష్టపడితే ఈ 2 రోజులు నాకు సెలవు దొరికింది, ఈ 1 రోజే నాకు హాలిడే దొరికితే ఈ రోజులో కూడా వీళ్ళు వచ్చేస్తున్నారా? కానీ మార్తా ఒక గొప్ప సత్యాన్ని ఎరిగి ఉంది. ఏంటంటే, అబ్రహాము, వారి యొక్క ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాము ఇలాగే ఏం చేశాడు? తెలియకుండానే అతిథి సత్కారంలో దేవదూతల్ని, దేవుణ్ణే ఆయన గౌరవించిన పద్ధతి ఆమెకు తెలుసేమో. అందుకే ఎప్పుడైతే చుట్టాలు బంధువులు వస్తున్నారో తన హాస్పిటాలిటీ ద్వారా తను ఏం చేసింది? తనకున్న ఆ గుణము ద్వారా, మీరెవరో నాకు తెలియదు కానీ మీరు ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తున్నారు, మా ఇంటికి మీరు కూడా రండి అని చెప్పి ముందుగా ఆహ్వానించుకుంది. ఈరోజు క్రైస్తవులు ఆత్మలను గెలుచుకోవాలి అని అంటే మీరు చేయాల్సింది గొప్ప పనులేమీ కాదు. మీతో పాటు ఉన్న వారిని ప్రేమగా ప్రవర్తిస్తూ, మీతో పాటు ఉన్నవారికి మీరు మంచి పరిచర్య చేస్తూ, మీతో పాటు ఉన్నవారికి మీ ప్రేమ అనురాగాలు పంచితే ఆటోమేటిక్గా వారి క్రీస్తు దగ్గరికి ఆకర్షితులవుతారు. మన యొక్క క్యారెక్టర్, మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారానే మనం వారిని దేవుని వైపు తీసుకురావచ్చు. ఈరోజు రోజుల్లో ఎలా తయారయ్యంటే
ఏంటంటే సువార్త చేయడం చాలా కష్టతరంగా మారింది. సువార్త ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 4 సువార్తలు మనం చెప్పి వారిని దేవుని యొక్క మందిరంలోనికి తీసుకురావాలంటే సాధారణమైన విషయం కాదు. కూటాలు పెట్టుకోవాలన్నా, బహిరంగ సభలు చేయాలన్నా చాలా ఆటంకాలు వస్తున్నాయి. కానీ నేను అంటాను, నువ్వే ఒక సువార్తగా మారిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి, కానీ మనమే 5వ సువార్తగా మారిపోయి మన జీవితం ద్వారా క్రీస్తుని చూపిస్తూ, క్రీస్తు యొక్క ప్రేమను పంచుతూ మనం అనేక మందిని దేవుని వైపు ఆకర్షించే వారిగా మనం ఇక్కడ ఉండాలి. మన జీవితంలో మనం ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇదే మాట అపోస్తలులు కూడా మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి తీద్దామా? రోమీయుల పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా. రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎస్. చాలండి. ఇక్కడ ఈ మాటలు మనం చదివినట్లయితే ఏమంటున్నారంటే, కొంతమందితో మన యొక్క లైఫ్ స్టైల్ని మనం, కొంతమంది బాధలో ఉన్నారు అంటే వారిని కూడా మనము స్వీకరించి వారి బాధలో మనం పాలుభాగస్తులై ఉండాలి. ఈరోజు చుట్టాల్లో, బంధువుల్లో లేని వారు ఎవరైనా కనీసం ఫోన్ చేసినా భయంతో ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదు. భయంతో ఎక్కడ మనకి ఏ సహాయం అడిగేస్తారో ఏమో అని చెప్పి మనం వారిని దూరం పెడుతున్నాం. కానీ అపోస్తలులైన వారు ఏం చెప్తున్నారండి అక్కడ? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వుడి. అంతేకాదు, దాని తర్వాత మరలా చెప్తున్నాడు, వారి యొక్క బాధలో మీరు కూడా పాలుభాగస్తులు, వారి బాధను కూడా మీరు పంచుకోండి, వారి సంతోషాన్ని కూడా మీరు పంచుకోండి. అప్పుడే మనము క్రీస్తును మన జీవితాల్లో స్వీకరించే వారముగా ఉంటాం. మార్త తన జీవితంలోకి, కేవలం తన యొక్క ఇంటిలోకే కాదు, తన జీవితంలోకే యేసుక్రీస్తుని స్వీకరించింది. కాబట్టే అనేక మంది ఆ యొక్క ఊరు వస్తే చాలు, ఆ యొక్క ప్రాంతానికి వస్తే చాలు, యేసు ప్రభు వారికి గుర్తొచ్చేది ఏంటంటే, నా పలానా నా స్నేహితురాలైన కుటుంబము ఒకరు ఆ ఇంట్లో, ఆ ఊర్లో ఉన్నారు, నేను ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి. ఈరోజు చాలాసార్లు మన బంధువులు ఉన్న గ్రామాలకు మనం వెళ్ళినా, లేకపోతే ఆ సిటీస్కి వెళ్ళినా ఎక్కడ ఇబ్బంది పడతారా అని హోటల్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం. వారికి ఇబ్బంది వద్దు, మనకి ఇబ్బంది వద్దు. కానీ మార్త ఈరోజు తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఎక్కువ పనేమీ చేయగలిగాను, బేసిక్గా మన యొక్క ప్రేమను చూపిస్తూ అతిథి సత్కారము చేసుకుంటూనే మనం దేవుని కొరకు మాదిరికరమైన స్త్రీలుగా మనము నిల్చోవచ్చు. అంతేకాదు, ఇంకో మాట, యోహాను సువార్త 11వ అధ్యాయము 21, 22 వచనాలు. చాలు. ఇక్కడ చదివినట్లయితే ఈ యొక్క సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఏంటంటే, తన యొక్క సహోదరుడైన లాజరు మృతి పొందాడు, చనిపోయి ఏడుస్తూ ఉన్న 4 రోజులు అయిపోయింది. ఇంకా బాధలో ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ గ్రామంలోకి వచ్చారు అని తెలియగానే ముందు పరిగెట్టి వెళ్ళి యేసు ప్రభువుని ఎదుర్కొన్నది ఎవరు అని అంటే మార్తానే. చూడండి, ముందుగా ఇంటికి ఆహ్వానించింది కూడా మార్తానే. ఎప్పుడైతే ఆ యొక్క కష్ట సమయంలో క్రీస్తు తన ఇంటి వైపు వస్తున్నారు, యేసు ప్రభు వారు ఆ గ్రామంలో ప్రవేశించారు అని తెలియగానే పరిగెట్టుకుంటూ తన యొక్క స్నేహితుడి దగ్గరికి, స్నేహితుడిలానే భావించేవారు, ఒక పెద్ద అన్నలా భావించేవారేమో, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన్ని ఎదుర్కొని అంటుంది, అయ్యా
నువ్వు ఆలస్యమైంది ఏమో, నువ్వు ఉంటే మా ఇంట్లో ఈ కీడు జరిగేదేమో కాదు, కానీ ఇప్పుడైనా నువ్వేమైనా తలుచుకుంటే ఖచ్చితముగా జరుగుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏమనుకుంటున్నామంటే, మార్తా దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క వాక్యాన్ని వినే పరిస్థితిలో లేదేమో. మార్తా ఇంటిలో వచ్చినప్పుడు మరియా కేవలం దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని వింటూ తనే అభివృద్ధి పొందింది అని చెప్పి, కానీ జీవితం అనే పాఠంలో చూసినట్లయితే ఇక్కడ మార్తా గెలిచింది. ఎందుకంటే మార్తా మరియా ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఇద్దరు ఏడుస్తూ ఉండగా అక్కడ చూసినట్లయితే ఏం జరిగిందో తెలుసా? పరిగెట్టుకుంటూ వెళ్ళి మార్తా ముందెళ్ళంటుంది, ప్రభువా నువ్వుంటే ఈ కార్యము జరగదు, అయినను నువ్వు ఇప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా మా జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఇది ఎలా ఉంది అంటే, చాలామంది పిల్లలు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు. చాలామంది పిల్లలు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు, మంచి గోల్డ్ మెడలిస్ట్ అవుతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారి యొక్క నిజ జీవితం అనే పరీక్షలో చూస్తే చాలాసార్లు వారు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అవునా కదా? మార్క్స్ పొందుకుంటారు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు, కానీ అక్కడ చూసినట్లయితే వారి యొక్క జీవితంలో నిజమైన పరీక్ష ఎప్పుడైతే వచ్చిందో, నిజమైన పరీక్ష ఎప్పుడైతే తన జీవితంలో ఎదుర్కొన్నారో అక్కడ ఫెయిల్ అయిపోయారు. కానీ కొంతమంది ఉంటారు బ్యాక్ బెంచర్స్, వాళ్ళకి అసలు క్లాస్లో ఏం చెప్తున్నారో తెలీదు, ఏం వింటున్నారో తెలీదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారిని మాత్రం కలిస్తే గొప్ప ప్రయోజకులుగా మారుతున్నారు. అంటే అంటారు కదా, ఏంటంటే క్లాసుల్లో మార్క్ కొట్టడం కాదు, జీవితం అనే పరీక్షలో ఖచ్చితంగా నెగ్గాలి. మార్తా జీవితం అనే పరీక్షలో ఖచ్చితంగా నెగ్గింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా తన జీవితంలో ముందంతా మాటలు విన్నది పనిలో ఉందేమో, కానీ మాటలు మాత్రం హృదయాల్లో నాటబడ్డాయి. యేసుక్రీస్తు వారు గొప్ప కార్యాలు చేయగలరు అని చెప్పి, గొప్ప బాధాకరణమైన తన ప్రేమించే, నేను అనుకుంటాను పెద్దగా కాబట్టి లాజర్ని కుమారుడిగా చూస్తుంటుంది. తన సొంత కుమారుడు చనిపోయినట్టే బాధలో ఉంది, కానీ కష్టం వచ్చినప్పుడు సనుక్కోవట్లేదు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ప్రభువా ఇలా చేసావు అని బాధపడట్లేదు. కష్టం వచ్చినప్పుడు ఏంటి, నిన్ను నమ్మినందుకు, నీకు భోజనం పెట్టినందుకు, మా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చినందుకు ఇదేనా మా జీవితంలో జరిగే శాస్తి అని దేవుని పైన అలక్క చూపించట్లేదు. చాలామంది మన జీవితాల్లో ఇక్కడ ఉన్నారేమో, మరి చాలాసార్లు కొన్ని విషయాల్లో ప్రార్థన చేసి 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 నిరాశ చెంది దేవుని పైనే అలిగి కూర్చుంటారు. అవునా? ఉన్నాయా మన జీవితాల్లో? అది అలిగి కూర్చొని, మరి దేవుడు నా జీవితంలో కార్యము చేయడు, మరెందుకు నేను వెళ్ళాలి, మరెందుకు స్త్రీల సమాజంలో నేను పని చేయాలి, మరెందుకు నేను ముందు ఉండాలి దేవుని కార్యాల్లో, దేవుడు నా జీవితంలో కార్యము చేయట్లేదు అని నిరాశ చెందేవారిగా ఉన్నామేమో. కానీ మార్తా మాత్రము తనకు కష్టం వచ్చినప్పుడు, తనకు సమస్య వచ్చినప్పుడు తన మనుషులపైన ఆధారపడలేదు, తన యొక్క సహోదరుని అడగలేదు, ఏవో ఊరు వాళ్ళ మాటలు విని. ఎందుకంటే మనకు వచ్చిన కష్టకపోయినా ఎదుటి వాళ్ళు అనే మాటలు మనల్ని చాలా బాధపడతాయి. అవునా? వాళ్ళు అంటారు, ఏంటి అయిపోయిందా, ఇందుకైనా తిరిగేవా యేసయ్య వెనక? ఏం మనిషి అండి బాబు, ప్రతిసారి వచ్చి మీ ఇంట్లో వచ్చి బాగా తిని బాగా విశ్రాంతి తీసుకొని వెళ్ళేవారు, ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు కష్టం వచ్చినప్పుడు 4 రోజులైంది నీ యొక్క కుమారుడైన లాజర్ లేకపోతే సహోదరుడైన లాజర్ని సమాధి చేసి 4 రోజులైంది, ఇప్పుడు వరకు అడ్రస్ లేదు, ఏమవుతుంది అని ఎంతమంది ఎన్ని నిందలు వేశారో, ఎంతమంది ఎంత అవమానించారో తన జీవితంలో. మన జీవితాల్లో కూడా మన కష్టం రాగానే మన చుట్టూ ఉన్న బంధువులు, ఎందుకంటే కొంతమంది మన కుటుంబంలో మనమే నమ్ముకుంటాం, ఇంకెవరు కూడా మన వాళ్ళు నమ్ముకోరు, వాళ్ళు వెంటనే కష్టం వచ్చినప్పుడు మన పైన వేలు చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళండి దేవుడు, ఇన్ని రోజులు సంఘానికి వెళ్ళేదానివి కదా, ఇలా చేసేదానివి కదా, అలా చేసేదానివి కదా అంటే ఆ మాటలు విని కుంగిపోతున్నావేమో. ఈరోజు మార్తా నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. తనంటుంది, కష్టం వచ్చినప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. కష్టం వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి నువ్వు వెళితే ఖచ్చితంగా జీవితము అనే పరీక్షలో ఆయన నిన్ను ఎన్నడూ ఓడిపోనివ్వడు, ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు, ఆయన ఎన్నడూ నువ్వు అవమానం పొందే పరిస్థితిలో నిన్ను ఆయన విడిచిపెట్టడండి. ఇక్కడ మార్తా గొప్ప ధైర్యము చేసి, ప్రభువు ఉన్నాడు నాకు అనే ధైర్యము చేసి తన జీవితంలో తన విశ్వాసాన్ని కనపరుచుకుంది. ఇంకా చూసినట్లయితే కేవలము వెల్కమ్ చేసే స్త్రీగానే మనకు కనబడట్లేదు, కానీ అక్కడ చూసినట్లయితే 40వ వచనంలో అందులో కూడా ఒక మంచి మాట,
కాదండి, సారీ, లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. సారీ, క్షమించండి. మార్త విస్తారమైన పనిని పెట్టుకొనెను. మార్త చాలా విస్తారమైన పనులు చేస్తుందట. పనిమంతురాలు. చాలామంది దాన్ని నెగటివ్గా అంటారు, కానీ నేను అంటాను పనిమంతురాలు. చాలా పని చేయడానికి ఇష్టపడే ఒక స్త్రీ. తన జీవితంలో పనులు చేయడానికి ఎప్పుడు కూడా తను వెనకాడలేదు. ఈరోజు చాలామంది మన జీవితంలో ఎలా అయిపోయామంటే సోమరితనానికి గురైపోయాము. ఇంటిలో పని చేయడానికి మనము ఇష్టపడము. కానీ మార్త యొక్క జీవితంలో చూస్తే తను ఇంటిలో పని, ఎందుకు పనిమంతురాలు అని అంటున్నానంటే తర్వాత ఒక సంఘటన ఉంటుంది. యోహాను సువార్తలోనో ఎక్కడో మీ అందరికీ తెలుసు. అదొకసారి తీయగలరు అంటే తీయండి, లేకపోతే ఇదే అధ్యాయంలో యేసు ప్రభు వారు సీమోను ఇంటిలో ఉంటాడు. కుష్ఠరోగైన సీమోను ఇంటిలో ఉంటాడు. లూకాస్ యోహాను సువార్తలోనే అనుకుంటా 12వ అధ్యాయంలో ఒకసారి చూస్తారా? ఎస్, 12లో 2వ వచనం. ఎస్, చదవండి. మార్త అక్కడ ఏం చేస్తుందండి? ఉపచారము చేస్తుంది. ఎస్, అది ఎవరి ఇల్లండి? ఇప్పుడు మార్త ఇంట్లో మార్త పని చేస్తే ఓకే. పనిమంతురాలు అని ఎందుకు అన్నానంటే పనులు చేసేవారు ఎక్కడ కూడా పనులు చేయకుండా ఆగలేరు, ఉండలేరు. వాళ్ళు పనులు చేసే స్త్రీలు ఎలా ఉంటారు? ఎక్కడ పని చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పని చేయడానికి ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పనిలో చేయి కలుపుకోవడానికి ఇష్టపడతారు. అక్కడ సీమోన్ ఇంటికి వెళ్ళింది. సీమోన్ ఇంట్లో కదా ఆతిథ్యం ఉంది, తను కూడా వెళ్ళి గెస్ట్ లాగా అక్కడ కూర్చుండొచ్చు. ఆ యేసు ప్రభుతో పాటు నేను కూడా వచ్చాను అని చెప్పి అక్కడ ఆ గెస్ట్ లిస్ట్లో ఉండొచ్చు. కానీ అక్కడ చూసినట్లయితే ఆయన ఇంట్లో కూడా ఈమె పరిచర్య చేస్తుంది. అంటే ఈమె ఎంత పనిమంతురాలు అని అంటే కష్టపడే స్త్రీ. ఈరోజు చురుకైన స్త్రీలు చాలా కొదువయ్యారు. చురుకైన స్త్రీలు కొదువయ్యారు. చాలాసార్లు మన జీవితాల్లో చురుకుదనం అనేది ఉండట్లేదు. నేను అంటాను శారీరకంగాను ఆత్మీయంగాను మన 2 విషయాల్లో మనము చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటేనే దేవుడు మనల్ని ఉపయోగించడానికి ఇష్టపడతాడు. అంతేకాదు అపవాదికి చిక్కకుండా కూడా మనము ఉంటాం. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను, మరలా మీ మధ్యన అది జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీరందరూ బాయిలర్ కోడిని చూసారండి? బాయిలర్ కోడి బాగా తింటాం కదా. బాయిలర్ కోడి ఏం చేస్తుంది? ప్రతిరోజు తిని కూర్చోవడం. దానివల్ల ఏమవుతుంది? చక్కగా వెంటనే కట్ చేయాలంటే వెంటనే ఆ యొక్క బట్లర్ యొక్క చేతికి అది ఈజీగా అందిపోతుంది. కానీ దానివల్ల ఆరోగ్యం ఉందా అంటే ఆరోగ్యము లేదు. అలా అని చూస్తే ఈజీగా శత్రువు ఒక చేతిలో చిక్కుకున్న ఒక కోడిగా కనిపిస్తుంది. అదే దేశకోడిని చూడండి. దేశకోడిని ఎవరైనా ఇప్పుడు ఉన్న మన ప్రాంతంలో ఎవరైనా పట్టుకొని రాగలరా? ఒక 2 మినిట్స్లో దేశకోడిని పట్టడం సులువంటారా? కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ యాక్టివ్. తను తింటుంది, తినిన వెంటనే ఏం చేస్తుంది? చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో తిరుగుతూనే ఉంటుంది. యాక్టివ్గా తన యొక్క విషయాల్లో యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాన్ని పట్టుకోవాలంటే అంత ఈజీగా పట్టులోకి రాదు. అపవాది నిన్ను అటాక్ చేయాలి అన్నప్పుడు నువ్వు దేశకోడిగా ఉండాలి. హల్లెలూయా! ఎలా ఉండాలండి? మనము దేశకోడిగా ఉండాలి. బాయిలర్ కోడిగా ఉంటే ఏం చేస్తుంటాం మన జీవితాల్లో? మనం అంటే వస్తాము, వాక్యం వింటాము. ఆత్మీయంగా చెప్తున్నాను, వాక్యం వింటాము. దేవా నీకు వందనాలు, ఎంత బాగా చెప్పారండి గీతాంజలి గారు అని చెప్పి ఇంటికి వెళ్ళి చక్కగా హాయిగా పడుకుంటాం. అవునా?
కానీ చురుకైన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క పనిలో ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది. చురుకైన స్త్రీ తన జీవితంలో ఏమైతే పాఠాలు సంఘములో నేర్చుకుంటుందో, ఏమైతే పాఠాలు స్త్రీల సదస్సు కూడికల్లో నేర్చుకుంటుందో, అది తన జీవితంలో అవలంబిస్తూ ఇతరులుగా మాటలు నేర్పించడానికి, కుటుంబాన్ని అద్భుతముగా కట్టుకోవడానికి దాన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి ఆ కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యకరమైన కుటుంబముగా మార్చబడుతుంది. ఇందాక పెద్దల్లో ఒక ఆమె చెప్పారు ఏంటంటే, ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలు. ఇంటికి దీపము ఇల్లాలు. ఇల్లు వెలిగించబడాలి అంటే ఖచ్చితంగా ఆ ఇల్లాలు ముందు వెలిగించబడే స్త్రీగా ఉండాలి. ఒక్క స్త్రీ ప్రభావితం చెందితే తను సొంతంగా ఒక రాడికల్ లేడీగా మారుతుంది. అంతేకాదు తన కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. దైవికమైన స్త్రీ అయితే తన సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. తర్వాత తత్పర్యంగా తన సమాజాన్ని, తన దేశాన్ని ప్రభావితం చేస్తుంది. మనము మన జీవితాల ద్వారా ఇతరుల జీవితాల్లో ప్రభావితం చేసే స్త్రీగా ఉండాలి. కేవలం ఎప్పుడు నాది నా ఇంట్లో పని అయితే నేను చేస్తాను, వాళ్ళ పనిలో నేనెందుకు ఉండాలి, వాళ్ళ మీటింగ్స్తో నాకేం పని, వాళ్ళ యొక్క కూడికల్లో నేనెందుకు ఉండాలి. మా చర్చ్ అయితే ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ లైన్లో? ఎంతమంది ఉన్నారు? కనీసం ఒక 15 మంది ఉంటారా? నిల్చున్నారా? అదే బయట మీటింగ్కి వెళ్ళాలంటే మన సంఘ పక్షాన ఒక 4 అక్కడ కనబడతారు. ఎవరు కనబడతారండి? కేవలం 4 మాత్రమే. ఎందుకు? మనము చురుకుగా ఉండే స్త్రీలుగా మనము ఉండాలి. ఆత్మీయమైన విషయాల్లో ఈరోజు ఇంట్లో పనులు మనం ఎక్కువ చేయక్కర్లేదండి. ముందులాగా రుబ్బురోళ్ళు, మషి ఇవి అన్నీ లేవు. మనకు అన్నీ ఇన్స్టెంట్గా గిన్నెలు తోమడానికి కూడా మన ఇళ్ళల్లో మషిన్స్ ఉన్నాయి, అవునా లేదా? అన్నిటికీ మషిన్స్. నీ యొక్క శారీరకమైన పనుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయంగా చురుగ్గా ఉండాలి. మార్తా పనిమంతురాలు, పని చేసే స్త్రీగా చూస్తున్నాం. ఇందాక మనం వాక్య భాగాన్ని చదివాం కదండి. వాళ్ళు ఈరోజు ధ్యాన భాగం అని చెప్పి రోమీల పత్రికలో చదివించారు. ఆ వాక్య భాగంలో చూస్తే అనేక మంది స్త్రీల్ని పొగుడుతూ ఆయన అంటున్నాడు, మీరు చేసిన ప్రయాస గొప్పది. వాళ్ళందరూ ఏం చేశారండి? దేవుని యొక్క సంఘము కోసము కష్టపడ్డారు. దేవుని యొక్క సంఘ పరిచర్య నిమిత్తము వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందుకే పౌలు గారిని వారు పొగడకుండా ఉండలేకపోయారు. ఆయన అంటున్నాడు, మరియా నీ ప్రయాస చాలా గొప్పది, ఫీబే నువ్వు చేసిన పని చాలా గొప్పది. ఇంకా చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ పొగుడుతూ మీరు చేస్తున్న పరిచర్య, అక్విలా, ప్రిస్కిలా, మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. వాళ్ళు ఏం చేశారు? ఇంట్లో పనులు చేసినందుకు పొగిడారా వాళ్ళని? కాదు, సంఘములో చేసిన పనుల్ని బట్టి. ఇందాక అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ చెప్పారు, కొంతమంది నాయకురాళ్ళు ఈ సంఘానికి పునాదిగా ఉన్నారు. శాంతమ్మ గారు, లేకపోతే ఏ పేరు చెప్పారు? సారీ మర్చిపోయానండి. ముందుగా పేరు ఒకటి చెప్పారు, భాగ్యమ్మ గారు కదండి. ఆవిడ ఎంతో కృషి పడితే కానీ, ఎంతో పని చేస్తే కానీ ఈరోజు స్త్రీల సమాజం ఇంత బలముగా నిలుచు. కొంతమంది ప్రార్థనల ద్వారా ఈరోజు మన యొక్క సంఘం ఇంత బలముగా ఉంది. మరి మన రానున్న తరాలు బలముగా ఉండాలంటే మనము కూడా అటువంటి పని చేయాలి కదా. మరి ఈరోజు అటువంటి పనిని మనం చేస్తున్నామా? ఆ రోజు వాళ్ళ మోకాళ్ళ అనుభవాలు ఈరోజు మనల్ని నిలబెట్టాయి. మరి ఈరోజు మన మోకాలు వంగకపోతే రేపు మన పిల్లలు, మన యొక్క మనవలు, మనవరాలు నిలబడగలరా దేవుని సన్నిధిలో? ఈరోజు దేవుడు మీ యొక్క జీవితాల ద్వారా ఈ కొన్ని విషయాలు మార్పులు తెచ్చుకొని దేవుని యొక్క విమోచన కార్యములో మీరు బలముగా వాడబడాలి అంటే మీరు చేయాల్సింది పెద్ద పెద్ద కార్యాలు ఏమీ కాదు, కానీ సులువైన విషయాలు ఆయన చెప్తున్నాడు. ఏంటంటే ఆల్వేస్ బీ రెడీ టు హాస్పిటాలిటీ, అంటే చాలా ఈజీగా అతిథి సత్కారము చేయడంలో మీరు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండండి. మార్తా ఎలాగైతే ఆహ్వానించుకుందో మీరు కూడా ఆహ్వానించడానికి ఇష్టపడండి. రెండోది ఏం చెప్పానండి? పరిచర్య చేసింది. ఇంకేం చెప్పాను? రెండోది నేను అది చెప్పలే, పరిచర్య థర్డ్ చెప్పాను. అంటే కొంచెం టీచింగ్లో ఉంటాం కాబట్టి క్వశ్చన్స్ అడగడం చాలా అలవాటు. ఏం చేసిందండి? తన యొక్క విశ్వాస జీవితంలో ఆ పరీక్షలో తను నిల్చుంది.
తన యొక్క ఆ యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు, సహోదరుడు సమాధిలో ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని చూపించుకుంది. తన యొక్క నిరాశ పడకుండా ఆ యొక్క సమస్యని ఎదుర్కొని, ప్రభువా నువ్వు ఇప్పుడు అయినా నువ్వు ఆ పని చేయగలవు, నువ్వు వచ్చేసావు కాబట్టి ఇప్పటికైనా నీ వల్ల ఆ కార్యము ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తన విశ్వాసాన్ని పెంపొందించుకుంది. మనము కూడా మన జీవితాల్లో ఒకవేళ నిరాశ చెందిన ఒకవేళ జరగనటువంటి పనులుంటే మాత్రము మీరు నిరాశ పడకుండా ధైర్యము తెచ్చుకొని, దేవుడు ఇప్పుడు కూడా నా జీవితంలో కార్యము చేయగలడు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడండి? 25 years. ఈజీ అంటారా? ఈజీ అంటారా? చాలా కష్టం అండి, చాలా కష్టం. వాగ్దానం పొందిన తర్వాత మన జీవితాల్లో ఒక ఆశ ఉంటుంది. దేవుడు మాట్లాడాడు, ఖచ్చితంగా జరుగుతుంది, దేవుడు మాట్లాడాడు, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటాను. వారు ఆ యొక్క ఎడారి వైపు వెళ్తున్నప్పుడు, సారా అబ్రహాము ఎడారిలో నడుస్తున్నప్పుడు ఆ ఇసుక రేణును చూసిన ప్రతిసారి, ప్రభువా వాగ్దానము చేసావయ్యా, 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రభువా వాగ్దానము చేసావయ్యా, 5 సంవత్సరాలు అయిపోయాయి. ప్రభువా వాగ్దానము చేసావయ్యా, 10 సంవత్సరాలు అయిపోతుంది. ఏంటి నా జీవితంలో ఇంకా కార్యము జరగలేదు అని చెప్పి ప్రశ్నించలేదు, కానీ విశ్వాసములో వీరునిగా నిల్చున్నాడండి. ఈరోజు మనందరికీ వెయిట్ చేయడం అంటే చాలా ఇబ్బంది. వెయిట్ చేయడము చాలా ఇబ్బంది. కానీ 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా, నిందలు అవమానాలు పొందిన తర్వాత కూడా, చుట్టాలు బంధువుల ద్వారా హింసింపబడిన తర్వాత కూడా తన జీవితంలో తన విశ్వాసాన్ని తను కోల్పోలేదండి. జీవితం అనే పాఠంలో తను ఖచ్చితంగా నెగ్గింది అనే నేను చెప్పగలను. ఇప్పుడు డూస్ చేసేసాను, చాలా తక్కువ సమయం నా దగ్గర ఉంది. ఒక 2 మాటల ద్వారా మనం ఎలా ఉండాలో నేను మీకు చెప్పాను, ఎలా ఉండకూడదో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగించాలనుకున్నా. ఒకసారి అదే లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. ఏం పడిందండి? విస్తారమైన పని పెట్టుకుంది. దాని ద్వారా ఏం చెందింది? తొందరపడి. మన ఆడవాళ్ళందరికీ తొందరపడి చాలా ఎక్కువ, అవునా? తొందరపడిపోతాం, ప్రతి విషయంలో తొందరపాటే. మాట్లాడడంలో కానీ ఏదైనా, ఇంకా మన భర్తలు ఇంకా చెబుతూనే ఉంటారు, ఆ సగంలోనే ఆపేసి మనమే మాట్లాడేసి నువ్వు చెప్పింది రాంగ్, అసలు వాళ్ళ సెంటెన్సే కంప్లీట్ చేయరు పాపం కదా. ఇంకా మాటే వాళ్ళ నోటంటే కంప్లీట్ రాదు, వెంటనే మనం అడ్డు వేసి ఆడవాళ్ళం బలహీనములు అంటాం కదా. ఆ విషయంలో పాస్టర్ గారు చెప్పినట్టు ఎముకతో తయారయ్యాం కాబట్టి బలం బాగానే ఉంది. 9 నెలలు గర్భములో ఒక బిడ్డని మోయగలదని చాలా బలం ఉంది. కానీ మానసికమైన విషయాల్లో, ఇలాంటి తొందరపాటు విషయాల్లో చాలా బలహీనముగా ఉన్నాం. ఏం తొందరపడి ఏమంటుందంటే అక్కడ, ఆయన ఎదుటికి వచ్చి, అంటే యేసు ప్రభు వారి ఎదుటికి వచ్చి, ప్రభువా ఎస్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభు వారికి కంప్లైంట్ చేస్తుంది. మన ఆడవాళ్ళకి ఎక్కువ పనులు అయిపోయాయి అనుకోండి, ఇంట్లో ఎక్కువ పనులు వచ్చాయి అనుకోండి, చిరాకు పుట్టేస్తుంది. ఎవరి మీదైనా నింద రూపణ, ఏం అలా కూర్చున్నారు, ఏమి ఇలా ఉన్నారు, ఇది చేస్తే అయిపోదా, అది చేస్తే అయిపోదా, అలా ఉంటే అయిపోదా అని చెప్పి ఇతరుల మీద అన్నీ నేనే చేయాలా, అన్నీ నేనే చేయాలా, నువ్వు చేయలేవా అని చెప్పి ఎలాగైతే మార్తా అంటుందో, అన్నీ నేనే చేయాలా ప్రభువా, నీకు కనిపించట్లేదా, నా సహోదరి హాయిగా నీ పక్కన కూర్చొని నీ మాటలు వింటుంది, తనతో చెప్పొచ్చు కదా ప్రభువా అని చెప్పి కంప్లైంట్ చేసే హృదయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం ఇతరుల మీద కంప్లైంట్ చేసే వారిగా ఉన్నామేమో. మొదట్లో చెప్పినట్లుగా వెంటనే ఎదుటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి, దీనివల్లనే తనేం చేస్తుందంటే చింత ఎక్కువైపోయి, ఇన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయాలి అని టెన్షన్ పడి తొందరపాటుతో ఏం చేస్తుంది, కంప్లైంట్ చేస్తుంది. మనం మన జీవితాల్లో కంప్లైంట్ చేసే స్త్రీలుగా ఉండడానికి వీల్లేదు. అప్రిషియేట్ చేయడం నేర్చుకుందాం.